వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. గిన్నిస్ రికార్డులో మెగా పీటీఎం. గతంలో ప్రైవేట్ పాఠశాలలు తప్ప ప్రభుత్వ పాఠశాలలో ఎప్పుడు పీటీఎం నిర్వహించిన దాఖలాలు లేవు. కార్పొరేట్ స్కూల్స్ లో తప్ప పీటీఎం అనే పదం కూడా ఎప్పుడు ప్రభుత్వ పాఠశాలలో విని ఉన్నాం. అలాంటిది నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక మార్పులు తీసుకొచ్చి స్కూళ్లను అభివృద్ధి చేస్తూ విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేస్తూ పీటీఎం లాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గిన్నిస్ బుక్ రికార్డులోకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలను చేర్చే దిశగా వెళ్లారంటే ఆయన ఎంత కృషి చేస్తుంటారో అర్థం చేసుకోవచ్చు. గతంలోనే చూసాం జగన్ రెడ్డి పాలనలో నాడు నేడు అంటే ఓకదంపుడు ఉపన్యాసాలతో పనికి మాలిన పనులు చేసి యాడ్ల రూపంలో తన వక్రాశికి 100 కోట్లు దోచిపెట్టుకుని ఎలా విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేశాడో చూసాం. బడుల విలీనం పేరుతో గ్రామాలను విద్యార్థులకు బడులను దూరం చేసి చదువులు మానేసిన డ్రాప్ అవుట్ 9,50,000 మంది విద్యార్థులది. ఏదో చేశానంటాడు, చేసింది శూన్యం. ఆనాడు విద్యాశాఖ మంత్రి కొన్నాళ్ళు నిర్వహించిన బోత్స సత్యనారాయణ ఉపాధ్యాయుల బదిలీలకి బేరం పెట్టి ఆ ఉపాధ్యాయులను ఎలా ముంచాడో చూసాం. ఒక్క డిఎస్సి నిర్వహించలా, ఒక ఉపాధ్యాయుడిని నియమించలా. ఇంగ్లీష్ మీడియం అన్నాడు, సిబిఎస్ అన్నాడు, ఐబీ అన్నాడు. కాకి కబుర్లు చెప్పి పనికి మాలిన మాటలు మాట్లాడి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి దారుణంగా దెబ్బతీస్తే మంత్రిగా నారా లోకేష్ గారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి గాడిన పెట్టి ఇవాళ పీటీఎంని గిన్నిస్ బుక్ రికార్డులో స్థాయికి తీసుకొచ్చారంటే అది నాడు నేడు అన్న పాలన. అంటే గిన్నిస్ రికార్డ్ బుక్లో మెగా పీటీఎం చేరటం, ఈ రికార్డు ఉపాధ్యాయులకు అంకితం అన్నారు మంత్రి నారా లోకేష్. గిన్నిస్ రికార్డులో భాగమైన ఉపాధ్యాయులకి పాల్గొన్న అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు మంత్రి నారా లోకేష్. అది చదువుకున్నాడు వ్యవస్థలో ఉండి వ్యవస్థ తరపున పనిచేస్తే మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే ఎలా ఉంటుందనేది ఉదాహరణే విద్యాశాఖ. పనికి మాలిన సన్నాసులు పాలన చేస్తే ఎలా ఉంటుందనేది 2019 నుంచి 2024 మధ్యలో పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి ముఠాను చూసాం మనం. అది సన్నాసుల పాలన. వాళ్ళు దోచుకోవడానికి తప్ప రాష్ట్రానికి చేసింది శూన్యం. రైట్ చాయిస్, సేఫ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారం రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ వెళ్లి క్షణం తీరిక లేకుండా అక్కడ తెలుగు వారిని కలుస్తూ పారిశ్రామికవేత్తలను కలుస్తూ వారికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అవకాశాలను వివరిస్తూ పోర్టులు, ఎయిర్పోర్ట్లు, పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు, సేవారంగం, పర్యాటకం మీద వారికి అవగాహన కల్పించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఆయన చేస్తున్న అవిశ్రాంతి శ్రమకి ప్రపంచం అంతా ఫిదాయి చూస్తూ ఉంది. అలుపెరగకుండా విశ్రాంతి సమయంలో తప్ప రోజుకి 20 గంటలు నిలువుగాళ్ల మీద ఆయన నిలబడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అపార అవకాశాలను వివరిస్తున్న తీరు చూసి ముగ్ధులై పారిశ్రామికవేత్తలు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ క్యూ కట్టే పరిస్థితికి వచ్చారు. నాటి పాలకులను చూసాం. దావోస్ వెళ్ళి మధ్యలో 2 రోజులు ఇంగ్లాండ్ లో గాయపై ఇక్కడ దోచుకున్న ఆస్తులను అక్కడ ఎలా దాచుకొచ్చాడో చూసాం. కొన్ని దావోస్కి వెళ్ళినాక అక్కడ పారిశ్రామికవేత్తలు ఇంటరాక్ట్ అయ్యి పరిశ్రమలు తీసుకొచ్చాడంటే అది లేదు. అక్కడ కూడా ఒకరోజు మమా అనిపించి ఇట్స్ టూ లెంతీ క్వశ్చన్ అని 3 రోజులు విహారయాత్రకు వెళ్ళిపోయాడు. ఆనాడు ఒక సన్నాసి ఉన్నాడు పరిశ్రమ శాఖ మంత్రిగా, గుడ్డు మంత్రిగా నామధేయుడయ్యాడు. గుడ్డు పెట్టగానే పొదుగుతుందా, పిల్ల వస్తుందా, దావోస్ లో చలి విపరీతంగా ఉంది, బయటికి రావాలంటే గజగజ వణిగిపోతున్నాం, స్నానం చేయటం కూడా అవకాశం లేదు అని చెప్పి పారిపోయాడు. ఎందుకు వెళ్ళావరా దావోస్ సన్నాసి అని తన నియోజకవర్గ ప్రజలు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్న సొమ్మంతా స్పెషల్ ఫ్లైట్ లో తీసుకెళ్లాడు. అక్కడ కూలీలు దొరకరు కాబట్టి ఆ బ్యాగులు మోయటానికి నేను వెళ్ళి నా కార్యక్రమాన్ని నిర్వర్తించి తిరిగి పారిపోయి వచ్చేసాను అన్నాడు. వచ్చేసినాక ఏం పీకెవరు ఎదవా అంటే మనం కాదు అందే ఆ నియోజకవర్గ ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు. కోడిగుడ్లు కొట్టు పెట్టాను, ఫిష్ స్టాల్ పెట్టాను, చికెన్ మార్ట్ పెట్టాను, బొబ్బట్లు కంపెనీ తీసుకొచ్చాం అని తన పేటీఎం గాళ్ళకి అద్దె డ్రెస్సులు వేసి పారిశ్రామికవేత్తల సదస్సు అని చెప్పి పేరు పెట్టి 100 కోట్ల రూపాయలు దోచుకున్నాడు. అంతటి నికృష్టుడు. ప్రపంచంలోనే అవినీతి రహిత దేశంగా 2వ స్థానంలో ఉంది సింగపూర్. ఆ సింగపూర్ అవినీతి దేశం అంటాడు. ఇదే మాట సింగపూర్ లో అన్నట్టయితే ఈ గుడ్డు అమర్నాథ్ని బట్టలు ఓడదీసి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టుండేవారు. మంచికి చెడుకు తేడా తెలియదు, విచక్షణ లేని మృగం. ఇలాంటి సన్నాసులంతా నాటి పాలనలో మంత్రులుగా పాలన చేయబట్టే రాష్ట్రం ఇలా వెనకబడిపోయింది. దోచుకున్న డబ్బు దాచుకోవడానికి సింగపూర్ వెళ్ళాడు. సింగపూర్ చంద్రబాబు కమలపిల్లలు అంటాడు సన్నాసి. వీడికి తెలిసింది అంతవరకే. రాష్ట్రాన్ని మొత్తం లూటు చేసి దోచేసుకుని వాళ్ళ జైడలో మగ్గుతున్న ఆ సిగ్గులేని వైసీపీ పార్టీలో ప్రతినిధిగా ఉంటూ మాట్లాడటానికి నోరెలా వచ్చిందిరా ఎదవా అని ఉత్తరాంధ్ర ప్రజలు మొహాన ఉమ్మేస్తున్నారు ఆ గుడ్డు మీద. ఇలాంటి సన్నాసులందరినీ పాలకులుగా పెట్టుకుని 5 ఏళ్లు భారం మోసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసుకున్నాం 2019 నుంచి 2024 మధ్యలో. వాళ్ళు చేసిన అరాచకాలు, దోపిడీలు, దొమ్మిలు, లూటీల నుంచి రాష్ట్రాన్ని మెల్లిగా బయటికి తీసుకొస్తూ పారిపోయిన కంపెనీలను వెనక్కి తీసుకొస్తూ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటా చంద్రబాబు నాయుడు గారు అవిశ్రాంతంగా ఎంత కృషి చేస్తున్నాడో రాష్ట్రం, దేశం, ప్రపంచం మొత్తం చూస్తా ఉంది. అయినా ఈ సన్నాసులకి కడుపు మంట. రాష్ట్రం బాగుపడితే మన బ్రతుకులకు మనుగడ ఉండదన్న భయంతో
అవాకులు చెవాకులు అబద్ధాలు వల్లివేస్తూ ప్రజల్ని భ్రమమ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సన్నాసులకు అర్థం కాదు ఏంటంటే ప్రజలు చీకొట్టి చాచి కొట్టి 11 కొదేసి ఇంటికి పంపించేశారన్న జ్ఞానోదయం ఇవాళకి కలగట్లా ఎదోలకి. ఆ జ్ఞానోదయం కలిగితే కనీసం పార్టీ పేరున నిలబడుతుంది, లేదంటే సమాధి అయిపోవడం ఖాయం. ఎంఓయూలు కుదిరాక పూర్తి బాధ్యత మాదే అన్నారు ముఖ్యమంత్రి. ప్రాజెక్టులను మా సొంతంగా భావించి అనుమతులు మంజూరు చేపించి సౌకర్యాలు కల్పించి ఆ పరిశ్రమని మీకు అప్పు చెప్తాం. మీరు చేయాల్సింది మా స్థానికులకి ఉద్యోగాల కల్పన. ఏపీ సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ రోడ్ షోలో ఉద్ఘాటించిన మంత్రి నారా లోకేష్, మీరు వచ్చి మా ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు పెట్టండి, మీకు అనుమతులు సౌకర్యాలు కల్పించే బాధ్యత మాది. మీరు చేయాల్సిందల్లా పరిశ్రమ ప్రారంభించిన తర్వాత మా స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం ఒకటే అని సాధారణంగా ఆహ్వానించారు మంత్రి లోకేష్. మీరు ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులతో రండి, మా రాష్ట్రంలో ఉన్న పేదలకు సాయం చేయండి, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించండి. ఏపీ సింగపూర్ స్టార్టప్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు ముఖ్యమంత్రి. విశాఖలో జరపబోతున్న పెట్టుబడుల సదస్సుకి ఇదే మా ఆంధ్రప్రదేశ్ తరఫున మీకు ఆహ్వానం అని చెప్పి సింగపూర్ ప్రభుత్వాన్ని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏపీ సింగపూర్ బిజినెస్ రోడ్ షోలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామికవేత్తలకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మౌలిక వసతులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న విస్తారమైన అవకాశాలు, పరిశ్రమ స్థాపనకు ఉన్న అనుకూలతలు, ముఖ్యంగా యువత, ఏ పరిశ్రమకైనా ఏ కంపెనీకి కావాల్సిన యువత, స్కిల్డ్ యువత ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి యువతను ఎలా తరఫుదిస్తున్నారో చూస్తున్నాం. ఆ పరిశ్రమలకి ఏ పరిశ్రమకి ఎలా కావాలో, ఏ పరిశ్రమకి ఆ యువతకు కావాల్సిన స్కిల్స్ ని ప్రభుత్వమే అందించి ఉద్యోగాలకి రెడీ చేస్తా ఉంది. మా దగ్గర విస్తృతమైన యువత ఉంది, మీరు పరిశ్రమలు పెట్టండి, మా యువతను వాడుకోండి, ఉద్యోగాలు కల్పించండి, మా పేదలకు సాయం చేయండి, మా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కండి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ రోడ్ షోలో పిలుపునిచ్చారు. ఇన్వెస్టర్ల ఫ్రెండ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు ముఖ్యమంత్రి. గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్ల ఏర్పాటు సహకరించండి అన్నారు. గత ప్రభుత్వ పొరపాట్లను సరిదిద్దేందుకే సింగపూర్ వచ్చా. 2014-2019 మధ్యలో అమరావతికి సింగపూర్ ప్రభుత్వం ఎలా సహాయం చేసిందో, మాస్టర్ ప్లాన్ కి ఎలా దోహదపడిందో మనం చూసాం. అదే 19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినట్టయితే ఈ పాటికి అమరావతి రూపురేఖలు వేరే రకంగా ఉండేవి. వేలాది ఉద్యోగాల కల్పన జరిగి ఉండేది. 2019లో ప్రజలు తమ అభివృద్ధిని, తమ ఆకాంక్షల్ని, తమ బిడ్డల ఉద్యోగాలని కాల రాసుకుని జగనాసురుని తెచ్చుకున్నారు. 5 ఏళ్ల పాలన ఏం జరిగిందో చూసాం. ఆ జగన్ రెడ్డి ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వం మీద ఎన్ని ఆరోపణలు చేసిందో చూసాం. కేసులు కూడా పెట్టింది. వాళ్ళు ఉచితంగా ప్లాన్స్ ఇవ్వడానికి సహకరించినందుకు, ముందుకొచ్చినందుకు వాళ్ళ మీద దుర్మార్గపు పాలకులు కేసులు పెట్టి ఆంధ్రప్రదేశ్ మాకొద్దు అని వెళ్ళిపోయారు వాళ్ళు. మళ్ళీ ఆ పొరపాటును సర్దిద్దుకుంటా ఆనాటి పాలకుల దమననీతిని వారికి వివరించి, ఇక ముందు మీకు ఆ కష్టాలు ఉండవు, జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాల్లో ఉండడు, ఆ పార్టీ సమాధి అయిపోయింది, మీకు ఇబ్బంది లేదు, మీకు భయం లేదు, రండి మా రాష్ట్రానికి, మాకు సహకరించండి, మా రాష్ట్రానికి సహకరించండి, మా ప్రజలకు ఉద్యోగాలు కల్పించండి, పరిశ్రమలు పెట్టండి అంటూ ఆహ్వానించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విశాఖ పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ మంత్రికి ఆహ్వానం. హౌసింగ్, సబ్సీ, కేబుల్ సెక్టార్లో సహకారం అందించడానికి సింగపూర్ ఓకే ఉంది. భవిష్యత్ నైపుణ్యాల్లో మెరికలుగా ఏపీ యువతని తీర్చిదిద్దుతున్నామన్నారు ముఖ్యమంత్రి. శ్రామిక శక్తి పరివర్తన సవాళ్లు ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కావన్నారు. వేగవంతమైన ట్రాన్స్ఫర్మేషన్ కోసం సింగపూర్తో కలిసి పనిచేస్తామన్నారు చంద్రబాబు. బలమైన విద్యా పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు ముఖ్యమంత్రి. సింగపూర్ విద్యావేత్తల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని అద్భుతంగా ప్రసంగించిన మంత్రి నారా లోకేష్. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్టెక్ పై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సింగపూర్లో 3వ రోజు కీలకమైన సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు క్యారియర్, విల్మర్, టీవీఎస్, మురాటా ప్రతినిధులతో చర్చలు. సింగపూర్ అధ్యక్షుడు, మాజీ ప్రధానితో భేటీ కానున్న చంద్రబాబు. యూట్యూబ్ అకాడమీతో ఒప్పందం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ ఆ సన్నాసుల పాలనలో చాలా వరకు వెనక్కి వెళ్ళిపోయిన కంపెనీలే. మళ్ళీ వాళ్ళకి భరోసా కల్పించి రాష్ట్రానికి తీసుకొస్తున్నాడు దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు. గత పాలకుడు జైళ్ల చుట్టూ, కోర్టుల చుట్టూ, కేసుల చుట్టూ తిరుగుతా ఉంటే నేటి పాలకుడు తన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం, తన రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగాలు కల్పించడం కోసం ఎలా ఆయన తిరుగుతున్నాడో చూస్తున్నాం. ప్రభుత్వం రాగానే దావోస్ వెళ్ళి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చాడో చూసాం. నేడు సింగపూర్ పట్టణంలో కూడా రాష్ట్రానికి రాబోతున్న పరిశ్రమల లిస్ట్ చూస్తే ప్రజలు సంతోషపడతా ఉంటే జగన్ రెడ్డి తొట్టి గ్యాంగ్ కళ్ళలో నిప్పులు పోసుకుంటా ఉంది. వక్రాక్షి తప్పుడు రాతలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ మండిపడ్డారు మంత్రి నారా లోకేష్.
జగన్మోహన్ రెడ్డి అవినీతి విషపుత్రిక రోత పత్రిక సాక్షిలో కాలేజీలు ఖాళీ అంటూ అబద్ధాలను వండి ఓ తప్పుడు కథనాన్ని ప్రచురించారని మంత్రి లోకేష్ తప్పుపట్టారు. ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యలో గత ఏడాది కాలంగా తాము తెచ్చిన సంస్కరణల కారణంగా 2025-26లో దాదాపు 18% అడ్మిషన్లు పెరిగాయని తెలిపారు. UDISC డేటా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ నెల 31 వరకు అడ్మిషన్లు కొనసాగుతాయి. ప్రకాశం జిల్లా కనిగిరి వంటి మారుమూల కళాశాలల్లో అడ్మిషన్లు రెట్టింపు కావడం ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో పెరిగిన నమ్మకానికి నిదర్శనం. విద్యార్థులు అధ్యాపకుల్లో మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే తప్పుడు రాతలపై ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థను ఎంత భ్రష్టు పట్టించాడంటే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఫీజు రీయింబర్స్మెంట్ అని చెప్పి 30 లక్షల మంది విద్యార్థులకు కోత కోసి 40 లక్షల మందికి మాత్రమే ఇచ్చాడు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 67,50,000 మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ తల్లిదీవెన ఇచ్చింది. ఒకే రోజు 10,000 కోట్ల రూపాయలు ఆ తల్లుల ఖాతాలో జమ చేసి ఆ కుటుంబానికి భరోసా కల్పించింది. ఆ పాఠశాలకు వస్తున్న విద్యార్థులకి బ్యాగులు, షూస్, సాక్స్లు, బుక్స్, టై, బెల్ట్ అన్ని కలిపి ఒక కిట్గా ఆ విద్యార్థులకు అందజేసింది. గతంలో నాసి రకం ఇస్తే నేడు 3 అంచెల తనిఖీలతో అద్భుతమైన కిట్ను తయారు చేసి ఆ విద్యార్థులకు ఇస్తే ఆ విద్యార్థులు సంతోషంగా వాళ్ళ బళ్ళకు వస్తున్నారు. నాడు మధ్యాహ్న భోజనం అని చెప్పి నాసి రకం బియ్యంతో భోజనాలు పెడితే నేడు సన్న బియ్యంతో చక్కటి భోజనాన్ని ఆ విద్యార్థులకు అందిస్తున్నారు మంత్రి నారా లోకేష్. మెగా డిఎస్సి ప్రకటించి 16,347 ఉద్యోగాలను కల్పించి ఆ పాఠశాలల విద్యాబోధనకి ఇబ్బంది లేకుండా విద్యార్థుల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి కంకణబద్దులే కూటమి ప్రభుత్వం ఎంత అద్భుతంగా పనిచేస్తూ ఉందో రాష్ట్రం అంతా చూస్తూ ఉందో, దేశం కూడా చూస్తూ ఉంది. అది పాలకుడికి ఉండాల్సిన దక్షత, ప్రజల పట్ల ఉండాల్సిన మమకారం, ప్రేమ, అభిమానం. జగన్మోహన్ రెడ్డి లాగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకునే మనస్తత్వం కాదు ఉండాల్సింది పాలకుడికి. ప్రజల రక్తం తాగి లక్షల కోట్లు సంపాదించుకుని ఏ దేశం పారిపోదామని గాల్లో తిరుగుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. పారిపోవడానికి అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏం చేయాలని చెప్పి ఆయన దేశాల చుట్టూ తిరుగుతున్నాడు. అది నాడు నేడు ఉన్న తేడా.